గురుగారు మరోత్రం చూద్దామండి. నిడదవోలు నుండి వనజాక్షి గారు పంపించారు. వీధిపోటు ఉన్న చోటు గణపతి విగ్రహం ఏర్పాటు చేస్తే దోషాలు తొలగుతాయా, నిజమేనా తెలియచేయండి అని అడుగుతున్నారు. వీధి సోలు అంటే ఈశాన్యం వైపు ఉంటే మాత్రం మంచిది, ఇంక మిగతా వాటికి వేటికి మంచిది కాదు. ఉదాహరణకి ఇప్పుడు నేనే ఒక ఇల్లు అనుకుందాం, నాకు ఎదురుగుండా ఒక రోడ్డు ఉంటే ఒక దారి, దానికి వీధి సోల అని పేరు అన్నమాట. ఆగ్నేయంలో ఉందంటే ఎప్పుడో ఒకప్పుడు ఆ ఇంట్లో అగ్ని ప్రమాదం వస్తుంది. నైరుతిలో ఉందంటే ఇక చూడండి, ఆ ఇంట్లో పిల్లలతో నానాయాతన పడిపోతారు. పిల్లలు తల్లిదండ్రుల్ని నిరంతరం పట్టి పీడించి పాలార్చి చదువుకోక వ్యసనాల పాలై ఏడిపిస్తారు. లేదా పిల్లలకు ఒక్కొక్కప్పుడు దుర్మరణం కూడా రావచ్చు. ఇంకా వాయవ్యంలో గనక వీధి సోల ఉందో ఇక భార్యాభర్తలు ఇద్దరూ తిట్టుకుంటూనే ఉంటారు. భార్యాభర్తలు తగాదాకి మూల కారణం చాలామందికి తెలియదు, కానీ వాయవ్యంలో వీధి సోల. కాబట్టి ఈ సోలలతో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. మరి ఈ సోల నుంచి బయటపడాలంటే కష్టపడి లక్షలు కోట్లు ఖర్చు పెట్టి ఇల్లు కట్టి ఆ ఇల్లు వదలడానికి మనస్సు అంగీకరించదు, అందులో ఉంటే కష్టాలు వస్తున్నాయి. అందుకని దానికి గణపతి మనకి సాయం చేయడానికి సిద్ధపడ్డాడు. అటువంటిప్పుడు ఏం చేయాలంటే, నేను ఎంతో పూర్వం ప్రశ్నకి కొంచెం చెప్పానే, అదే విధానాన్ని ఇక్కడ అవలంబించండి. ఈ వీధి సోల ఉన్న చోట అంటే సరిగ్గా గోడకు ఎదురుగుండా రోడ్డు ఉన్నప్పుడు ఆ గోడ ప్రాంగణంలో విఘ్నేశ్వరుణ్ణి లోపల గోడలోనే ప్రతిష్ఠించండి. వీలుంటే రోజు ఆయనకి పూజ కూడా చేస్తే మరీ మంచిది. విఘ్నేశ్వరుడి కనుక ఆ వీధికి ఎదురుగుండా పెట్టామంటే దోషము 3 వంతులు నివారణ అవుతుంది. సంపూర్ణంగా వాస్తు దోషం పరిహారం అవడం అనేది ఈ సృష్టిలో కుదరదు. కానీ రోజు 100 తిట్లు తిట్టుకునేవాళ్ళు 1, 2, 3 సార్లు మాత్రమే తిట్టుకుని ఇంక అంతకంటే ఎక్కువగా తిట్టుకోరు. ఎక్కువ అల్లరి చేసే పిల్లలు స్వల్పంగా అల్లరి చేస్తారు. ఆ మాత్రం అల్లరి చేయడం కూడా అవసరం కనుక ఏమైనా ఇబ్బందులు చాలా వరకు తొలగిపోయి స్వల్పమైన ఇబ్బందులతో బయటపడతారు. కాబట్టి ఈ వీధి సోల అనే ఒక భయంకరమైన వాస్తు దోష పరిహారానికి గణపతి మహానుభావుడు, సర్వసమర్థుడు. ఆయన కంటే రక్షకుడు మరొకడు లేడు. కాబట్టి తప్పక విఘ్నేశ్వరుని ప్రతిష్ఠించండి. ఎవరన్నా వచ్చి ముట్టుకుంటారేమోననే భయం అక్కర్లేదు. ఆయనకెవరు అశుచి అంటించేవాడు? మన కోసం మనం శుచిగా ఉండాలి తప్ప సర్వాంతర్యామి అయిన పరమాత్మ లేని చోటు లేదు, గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఇక్కడ అక్కడ అని తేడా లేకుండా భువన బ్రహ్మాండాలంతా వ్యాపించినవాడు. ఆయన మనకి జగద్రక్షకుడు. కాబట్టి నిశ్చింతగా గోడలో ఆయన్ని ప్రతిష్ఠించండి.